తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురంలో కొలువుదీరిన పురుహూతిక అమ్మవారి గురించి తెలుసుకున్నాం కదా. దీనినే పాదగయ క్షేత్రంగా కూడా పిలుస్తారు. ఈ ఆలయాన్ని దత్తాత్రేయుని జన్మస్థలంగా కూడా పేర్కొంటారు. కుక్కుటేశ్వర స్వామి శ్రీ పాదవల్లభుడు ఈ ఆలయంలో కొలువుదీరారు. ఈ ఆలయ స్థల పురాణం ఏంటంటే, సతీదేవి తండ్రి దక్ష ప్రజాపతి నిర్వహిస్తున్న యాగంలో తన భర్త శివుడికి జరిగిన అవమానాన్ని తట్టుకోలేకపోయిందట. దీంతో అమ్మవారు ప్రాణత్యాగం చేసిందన్న విషయం తెలిసిందే. దీంతో పరమేశ్వరుడికి పట్టరాని కోపం వచ్చింది. అప్పుడు శివుడు సతీదేవి శరీరాన్ని భుజాన వేసుకొని ముల్లోకాలు చుడుతుండగా అప్పుడు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించాడు. అప్పుడు సతీదేవి శరీర భాగాలన్నీ చెల్లాచెదురై భూమిపై అనేక ప్రదేశాల్లో పడ్డాయని, అవన్నీ శక్తిపీఠాలుగా మారాయని చెబుతారు. అయితే పాదగయ క్షేత్రంలో అమ్మవారి పిరుదులు పడ్డాయట. అంటే అమ్మవారి పీఠ భాగం పడిందన్నమాట. పీఠ భాగం పడింది కాబట్టి ఈ ప్రాంతానికి పిఠాపురం అని పేరు వచ్చిందని ఆలయ స్థల పురాణం చెబుతోంది. అయితే తొలినాళ్లలో ఈ క్షేత్రాన్ని పీఠికాపురం అని పిలిచేవారు. కాలక్రమేణా ఇదే పిఠాపురంగా మారింది.